22వ తారీఖు సండే మురళి, లాస్ట్ సండే, పోయిన ఆదివారం మురళి నుండి ఇప్పుడు ప్రశ్నలు ఉంటాయి. అందరూ రెడీనా? డాష్ అండర్లో ఉండేటువంటి వాళ్ళకి సరెండర్, సమర్పితం అని చెప్పబడుతుంది. అంటే ఏ స్థితిలో ఉండేటువంటి వాళ్ళకి సమర్పితము అని చెప్పబడుతుంది. మరి దీనికి ఆన్సర్ ఆజ్ఞ, బి శ్రీమతం, మరి సి అనుసారంగా. ఏ ఆజ్ఞానుసారంగా, బి శ్రీమతం అండర్లో, మరి సి నియమము, డి చర్య. మీ ఆన్సర్స్ అన్ని కూడా ఇక్కడ చాట్ బాక్స్ లో రాయాలి. బి రైట్ ఆన్సర్. శ్రీమతం అండర్లో ఉండేటువంటి వాళ్ళను సరెండర్ అని చెప్తారు. బి రైట్ ఆన్సర్. మీ ఆన్సర్లు క్వశ్చన్ నెంబర్ వేసి తర్వాత ఏనా, బీనా, సీనా, డీనా రాయాలి. మరి రెండవ ప్రశ్న, డాష్ కింద డాష్ నుండి చేసినటువంటి సేవలో శ్రమ తక్కువ, సిద్ధి ఎక్కువ ప్రాప్తిస్తుంది. ఏ వాచా శక్తి, బి సంఘటన యొక్క శక్తి, సి యోగ బలము, డి మనసు యొక్క మౌనము. డాష్ తో చేసిన సేవలో సాధనాలు తక్కువ మరియు సిద్ధి ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మీరు క్వశ్చన్ నంబర్ వేసి ఆన్సర్ రాయాలి. క్వశ్చన్ నంబర్ వేసి ఆన్సర్ రాయాలి చాట్ బాక్స్లో. మీ టైం స్టార్ట్ అయింది. సుభాషిణి అక్క డి రాశారు, యశోదక్క డి రాశారు. ఆన్సర్స్ తొందరగా క్లిక్ చేయొద్దు. ఆన్సర్స్ ఎవరు క్లిక్ చేస్తున్నారో అక్కడి నుండి తొందరగా క్లిక్ చేయకూడదు. డి రైట్ ఆన్సర్. మనసు యొక్క మౌనము. మనసు యొక్క మౌనము రైట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 3, ఏమి చూసి సేవ చేసినట్లయితే సఫలత ప్రాప్తిస్తుంది? ఏ సమయం, బి స్థానము, సి వ్యక్తి మరియు నాడి, డి నాడి. ఏమి చూసి సేవ చేసినట్లయితే సఫలత ప్రాప్తిస్తుంది? సుభాషిణి యొక్క సి రాశారు. మరి అందరూ తొందరగా రాయాలి. సమయం అయిపోయే లోపల రాయాలి. బి రాశారు. సుదర్శనమ్మ అక్క బి రాశారు. సుభాషిణి అక్క సి రాశారు. ఏమి చూసి సేవ చేసినట్లయితే సఫలత ప్రాప్తిస్తుంది? సమయము, స్థానము, వ్యక్తి మరియు నాడి. దేనిని చూసి సేవ చేయాలి? యశోదక్క సి, సీత అక్క సి, రమాదేవి అక్క సి. వ్యక్తి మరియు నాడిని చూసి సేవ చేసినట్లయితే సఫలత ప్రాప్తిస్తుంది. సి ఆన్సర్.
ఇది బాబా మురళిలో చెప్పారు కదా, సి రైట్ ఆన్సర్. సురేష్ అన్న ఏ రాశారు? సమయం అయిపోయింది. మరి 4వ ప్రశ్న, డాష్ తో అందరి సహయోగం సహజంగా ప్రాప్తిస్తుంది. ఏ మధురమైన మాటలు, బి హృదయపూర్వక స్నేహము, సి ఆత్మిక ప్రేమ, మరి డి దైవీ నడవడిక. డాష్ తో అందరి సహయోగం సహజంగా ప్రాప్తిస్తుంది. క్వశ్చన్ నెంబర్ వేసి ఆన్సర్ రాయాలి. సుభాషిణి అక్క సి రాశారు. డాష్ తో అందరి సహయోగం సహజంగా ప్రాప్తిస్తుంది. 21వ తారీఖు మురళి. సీతా నరేంద్ర ఏ. రమాదేవి అక్క బి రాశారు. సింగరాయకొండ బి రాశారు. మరి అందరు తొందరగా టైం అయిపోతుంది. 5 4 3 2 1 0 టైం అయిపోయింది. చంద్రకళక్క మళ్ళా డి రాశారు. సురేష్ అన్న డి రాశారు. ఇప్పుడు అందరూ పాస్ అవ్వలేదు. రైట్ ఆన్సర్ బి, హృదయపూర్వక స్నేహంతో అందరి సహయోగం సహజంగా ప్రాప్తిస్తుంది. బి రైట్ ఆన్సర్. ఇదే రైట్ ఆన్సర్. మరి 5వ ప్రశ్న, ప్రతి ఖజానాను కార్యంలో ఉపయోగించి పదమాల సంపాదనను జమ చేసుకునే వారికి ఏమంటారు? ఏ భాగ్యశాలి, బి సౌభాగ్యశాలి, సి పదమాపదం భాగ్యశాలి, మరి డి శ్రేష్ఠ అదృష్టవంతులు. ప్రతి ఖజానాను కార్యంలో ఉపయోగించి పదమాల సంపాదనను జమ చేసుకునేటువంటి వాళ్ళని ఏమంటారు? ఏ భాగ్యశాలి, బి సౌభాగ్యశాలి, సి పదమాపదం భాగ్యశాలి, డి శ్రేష్ఠ అదృష్టవంతులు. మరి రమాదేవి అక్క సి రాశారు. 5వ ప్రశ్నకి జవాబు. సుభాషిణి అక్క సి రాశారు. సింగరాయకొండ సి రాశారు. యశోదక్క సి రాశారు. తొందరగా రాయాలి. 6 5 4 3 2 1 సమయం అయిపోయింది. సురేష్ అన్న సి రాశారు. పద్మావతి అక్క సి రాశారు. రైట్ ఆన్సర్ సి పద్మాపదం భాగ్యశాలి. రైట్ ఆన్సర్. ప్రతి ఖజానాను కార్యంలో ఉపయోగించి మరి పద్మాపదం భాగ్యశాలిగా కావాలి. 6వ ప్రశ్న, మనల్ని చదివించే వాళ్ళు ఎవరు? ఏ జ్ఞానసాగరులు, బి జ్ఞాన సూర్యుడు, సి జ్ఞాన చంద్రుడు, డి జ్ఞాన నక్షత్రము. 6వ ప్రశ్నకి జవాబిస్తున్నారు. సుభాషిణి అక్క ఏ రాశారు. రమాదేవి అక్క ఏ రాశారు. చంద్రకళక్క ఏ రాశారు. మనల్ని చదివించేటువంటి వాళ్ళు ఎవరు? చాలా ఈజీ క్వశ్చన్. అందరూ రైట్ ఆన్సర్ రాయాలి. మరి చంద్రకళక్క ఏ, పద్మావతి అక్క ఏ రాశారు. సింగరాయకొండ బి రాశారు. సురేష్ అన్న ఏ రాశారు. యశోదక్క ఏ రాశారు. సమయం ప్రారంభమైంది. 6 5 4 3 2 1 సమయం అయిపోయింది. రైట్ ఆన్సర్. చాలా ఈజీ క్వశ్చన్ కదా, అందరూ రాయాలి. దీనికి కరెక్ట్ ఆన్సర్ రాయాలి అందరూ.
మనం ఎప్పుడు జ్ఞానసాగరులు. రైట్ ఆన్సర్ ఏ. జ్ఞానసాగరుడు శివ్ బాబా మనకి చదివిస్తున్నారు. మరి 7వ ప్రశ్న, పిల్లలైన మనము తండ్రి ద్వారా లభించిన డాష్ ద్వారా ఆత్మ మరియు పరమాత్మని చూడగలము. పిల్లలైన మనము తండ్రి ద్వారా లభించిన డాష్ ద్వారా ఆత్మ మరియు పరమాత్మని చూడగలము. ఏ శక్తి, బి దివ్య బుద్ధి, సి జ్ఞానం, మరి డి దివ్య దృష్టి. ఇది కూడా చాలా ఈజీ. అందరూ రాయాలి. క్వశ్చన్ నంబర్ వేసి ఆన్సర్ రాయాలి. అప్పుడే సుభాషిణి యొక్క బి రాశారు, రమాదేవి యొక్క డి రాశారు. సమయం ప్రారంభమైంది. సుదర్శనమ్మ యొక్క సి రాశారు. సమయం అయిపోయింది. సింగరాయకొండ డి రాశారు. సురేష్ అన్న సి రాశారు. చంద్రకళ యొక్క సి రాశారు. పద్మావతి యొక్క బి రాశారు. యశోదక్క డి రాశారు. రైట్ ఆన్సర్ డి దివ్య దృష్టి. పిల్లలైన మనము తండ్రి ద్వారా లభించిన దివ్య దృష్టి ద్వారా ఆత్మ మరియు పరమాత్మని చూడగలము. ఇదే రైట్ ఆన్సర్. మరి 8వ ప్రశ్న, మనం పిల్లలం ఇది 7. మరి 8వ ప్రశ్న, డ్రామాలోని ఏ రహస్యాన్ని అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు ఏ సలహాని ఎవరికి ఇవ్వరు. ఇది 8వ ప్రశ్న. ఏ జ్ఞానాన్ని వదిలిపెట్టమని, బి భక్తిని వదిలిపెట్టమని, సి వికారాలు వదిలిపెట్టమని, డి అహంకారాన్ని వదిలిపెట్టమని. డ్రామాలోని ఏ రహస్యాన్ని అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు ఏ సలహాని ఎవరికి ఇవ్వరు. ఇది ప్రశ్న. మరి దీనికి జవాబిస్తున్నారు సుభాషిణి యొక్క బి, రమాదేవి యొక్క బి, యశోదక్క బి, చంద్రకళక్క బి, సింగరాయకొండ బి రాశారు. అందరూ పాస్ అవుతున్నారు ఇప్పుడు. మరి డ్రామాలో మీ టైం స్టార్ట్ అయింది. ఎవరెవరు రాస్తారో తొందరగా రాయాలి. 4, 3, 2, 1 టైం అయిపోయింది. సీత నరేంద్ర సి రాశారు. పద్మావతి యొక్క బి రాశారు. సుదర్శనమ్మ యొక్క డి రాశారు. రైట్ ఆన్సర్ బి. ఇది అందరికీ గుర్తుండి ఉండాలి కదా. బి ఈజ్ రైట్ ఆన్సర్. భక్తిని వదిలిపెట్టమని, డ్రామా రహస్యాల్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు ఈ సలహాని ఎవరికి ఇవ్వరు. ఇది భక్తి వదిలిపెట్టమని. ఇది రైట్ ఆన్సర్. మరి 9వ ప్రశ్న, ఊయలలో ఊగే వాళ్లను సంగం యుగపు సర్వ అలౌకిక ప్రాప్తులతో సంపన్నులు అని చెప్తారు. ఉయ్యాలలో ఊగే వాళ్లను సంగం యుగపు సర్వ అలౌకిక ప్రాప్తులతో అనే ఉయ్యాల, బి ప్రాప్తుల యొక్క ఉయ్యాల, సి ప్రేమ అనే ఉయ్యాల, డి శాంతి అనే ఉయ్యాల. ఉయ్యాల్లో ఊగే వాళ్ళని సంగం యుగపు సర్వ అలౌకిక ప్రాప్తులతో సంపన్నులు అని చెప్తారు. దీనికి జవాబిస్తున్నారు సుభాషిణి యొక్క ఏ, రమాదేవి యొక్క ఏ, యశోదక్క ఏ, చంద్రకళక్క ఏ అని రాశారు. పద్మావతి యొక్క ఏ రాశారు.
సింగరాయకొండ ఏ రాశారు? రైట్ ఆన్సర్ ఏ. అందరూ పాస్ అయ్యారు. ఇప్పటి వరకు రాసిన వాళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్ రాశారు. అతీంద్రియ సుఖం అనే ఉయ్యాల్లో ఊగే వాళ్ళను సంగమ యుగపు సర్వ అలౌకిక ప్రాప్తులతో సంపన్నులు అని చెప్తారు. సురేష్ అన్న 8వ క్వశ్చన్ కాదు, ఇది 9వ క్వశ్చన్ నడుస్తుంది. అతీంద్రియ సుఖం అనే ఉయ్యాల్లో ఊగే వాళ్ళను మరి సర్వ ప్రాప్తులతో సంపన్నులు అని చెప్తారు. ఇది 9వ ప్రశ్న. పదవ ప్రశ్న. ఈ పతిత ప్రపంచాన్ని ఏమంటారు? ఏ పాత ప్రపంచము, బి ముళ్ళ అడవి, సి పురాతన గ్రామము అని చెప్తారు, డి వికారి ప్రపంచం. ఏ పాత ప్రపంచము, బి ముళ్ళ అడవి, సి పురాతన గ్రామము, డి వికారి ప్రపంచము. 10వ ప్రశ్నకి దీనికి ఈ పతిత ప్రపంచాన్ని ఏమంటారు? దీనికి జవాబిస్తున్నారు సుభాషిణి అక్క సి, రమాదేవి అక్క డి, చంద్రకళక్క ఏ, సుదర్శనమక్క బి, సీతా నరేంద్ర ఏ రాశారు? ఇది 23వ తారీఖు మురళి. 23వ తారీఖు మురళి నుండి ప్రశ్న. సింగరాయకొండ డి రాశారు, పద్మావతి అక్క సి రాశారు, యశోదక్క సి రాశారు. ఇది హెడ్లైన్స్ లోనే ఉంది, క్లూ హెడ్లైన్స్ లోనే వచ్చింది. ఈ పతిత ప్రపంచాన్ని పురాతన గ్రామము అని చెప్తారు. సి రైట్ ఆన్సర్. ఇది సి రైట్ ఆన్సర్. హెడ్లైన్స్ లోనే బాబా చెప్పారు కదా, పతి దునియాకో గాం పురాతన గ్రామము అని చెప్పబడుతుంది. పదకొండవ ప్రశ్న. స్వయాన్ని ఆత్మ అని నిశ్చయం చేసుకొని తండ్రిని స్మృతి చేసినట్లయితే ఏమి దూరం అవుతుంది? మరి ఏ చింత, బి అన్ని దుఃఖాలు, సి అన్ని పరిస్థితులు, డి అశాంతి. స్వయాన్ని ఆత్మ అని భావించి తండ్రిని స్మృతి చేసినట్లయితే ఏమి దూరం అవుతుంది? మరి దీనికి జవాబిస్తున్నారు సుభాషిణి అక్క ఏ, చంద్రకళక్క ఏ, రమాదేవి అక్క సి, సీతా నరేంద్ర. సింగరాయకొండ బి, యశోదక్క బి, పద్మావతి అక్క బి రాశారు. మరి రైట్ ఆన్సర్ బి, అన్ని దుఃఖాలు దూరం అవుతాయి. దుఃఖాలన్నీ కూడా దూరం అవుతాయి. స్వయాన్ని ఆత్మాన్ని నిశ్చయం చేసుకొని తండ్రిని స్మృతి చేసినట్లయితే దుఃఖాలన్నీ దూరం అవుతాయి. మరి 12వ ప్రశ్న. ఈ అనంతమైన ఆటను అర్థం చేసుకోవడానికి ఏమి ఉండాలి? బేహద్దు ఆట. ఈ అనంతమైన ఆటను అర్థం చేసుకోవాలి అంటే ఏముండాలి? ఏ దూరదృష్టి, బి దివ్య దృష్టి, సి దివ్య బుద్ధి, డి దూరదృష్టి కల బుద్ధి. అనంతమైన ఆటను అర్థం చేసుకోవడానికి ఏమి ఉండాలి? ఇది 12వ ప్రశ్న.
దూరదృష్టి, దివ్య దృష్టి, దివ్య బుద్ధి, దూరదృష్టి కల బుద్ధి. దీనికి జవాబిస్తున్నారు సుభాషిణి అక్క సి, రమాదేవి అక్క డి. తొందరగా రాయాలి ఆన్సర్స్. సుదర్శనమ్మ అక్క సి, సింగరాయకొండ సి, టైం 4, 3, 2, 1. సమయం అయిపోయింది. పద్మావతి అక్క డి రాశారు, యశోద అక్క డి రాశారు. రైట్ ఆన్సర్ ఇస్ డి, దూరదృష్టి కల బుద్ధి. దూరదృష్టి ఉండేటువంటి బుద్ధి. ఈ అనంతమైన ఆటను అర్థం చేసుకోవడానికి మనకి దూరదృష్టి ఉండేటువంటి బుద్ధి ఉండాలి. మరి 13వ ప్రశ్న, ఈ శరీరం రూపీ ఆట బొమ్మలో ఆత్మను ఏమంటారు? ఏ బ్యాటరీ, బి తాళం చెవి, సి కరెంటు, డి అన్ని. మరి దానికి జవాబిస్తున్నారు సుభాషిణి అక్క బి రాశారు, సింగరాయకొండ బి రాశారు. ఇది హెడ్లైన్స్ లోనే ఉంది. ఇది చాలా ఈజీ ప్రశ్న కూడా. శరీరం రూపీ ఆట బొమ్మలో ఆత్మని ఏమంటారు? రమాదేవి అక్క డి రాశారు, అన్ని అని చెప్తున్నారు. పద్మావతి అక్క బి రాశారు, తాళం చెవి అని చెప్తున్నారు. మరి ఇంకా చంద్రకళ అక్క డి రాశారు, అన్ని అని చెప్తున్నారు. అన్నీ కాదు, అన్ని. యశోదక్క బి రాశారు. రైట్ ఆన్సర్ బి, తాళం చెవి. ఇది హెడ్లైన్స్ లోనే వచ్చింది కదా, మురళి హెడ్లైన్స్ లోనే ఉంది. ఈ శరీరం ఒక ఆట బొమ్మ, ఈ ఆట బొమ్మలో ఆత్మని తాళం చెవి అని చెప్తారు. చాబీ అని చెప్పారు కదా బాబా, తాళం చెవి అని చెప్తారు. చాలా వరకు ఈరోజు ప్రశ్నలు చాలా సహజంగా, చాలా ఈజీగా ఉన్నాయి. హెడ్లైన్స్ లో ఉండేటువంటి ప్రశ్నలే ఇచ్చారు. మరి అందరూ రైట్ ఆన్సర్ రాయాలి కదా. బి రైట్ ఆన్సర్, తాళం చెవి. మరి 14వ ప్రశ్న, ఆత్మ శరీరంతో పాటు ఆటను ఆడుతూ కిందకు వచ్చింది కాబట్టి దీనికి ఏమని చెప్తారు? ఏ పేరుని పెడతారు? ఏ బొమ్మ, బి ఆట బొమ్మ, సి తోలు బొమ్మ, డి అన్ని. ఇది కూడా చాలా ఈజీ, సహజమైన ప్రశ్న. ఆత్మ శరీరంతో పాటు ఆటను ఆడుతూ కిందకు వచ్చింది కాబట్టి దీనికి ఏ పేరుని పెడతారు? దీనికి జవాబిస్తున్నారు రమాదేవి అక్క సి, యశోదక్క సి, చంద్రకళ అక్క సి, సింగరాయకొండ సి రాశారు. అందరూ తొందరగా రాయాలి ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ వేసి ఆన్సర్ రాయాలి. టైం స్టార్ట్ అయింది. సుదర్శనమ్మక్క బి రాశారు. టైం 5, 4, 3,
2 1 సమయం అయిపోయింది. ఎవరైనా రాసే వాళ్ళు ఉంటే తొందరగా రాయాలి. 14వ ప్రశ్నకి ఆన్సర్ సి తోలుబొమ్మ రైట్ ఆన్సర్. కట్పుతలి అని చెప్తారు కదా బాబా, అంటే తోలుబొమ్మ అని అర్థము. ఆత్మ శరీరంతో పాటు ఆటను ఆడుతూ కిందకు వచ్చింది కాబట్టి దీనికి తోలుబొమ్మ అని పిలుస్తారు, తోలుబొమ్మ అని పేరుని పెడతారు. సి రైట్ ఆన్సర్ 14వ ప్రశ్నకి తోలుబొమ్మ. కట్పుతలి అంటే దారం కట్టి అల్లాడిస్తారు కదా, దానికే తోలుబొమ్మ అని చెప్తారు. హిందీలో కట్పుతలి అని చెప్తారు. కాబట్టి ఆట బొమ్మ కాదు, ఆ ఆన్సర్ రైట్ ఆన్సర్ తోలుబొమ్మ రైట్ ఆన్సర్. మిమ్మల్ని కన్ఫ్యూజన్ చేయడానికి ఇవన్నీ ఆట బొమ్మ అని, తోలుబొమ్మ రైట్ ఆన్సర్. 15వ ప్రశ్న డాష్ అనే కఠినమైనటువంటి రోగం నుండి స్వయాన్ని రక్షించుకోవాలి. ఏ దేహాభిమానము, బి వికారము, సి క్రోధము, ఇక్కడ స్పెల్లింగ్ తప్పు ఉంది కానీ సి క్రోధము, డి దేహ అహంకారము. మరి డాష్ అనే కఠినమైన రోగం నుండి స్వయాన్ని రక్షించుకోవాలి, దీనికి జవాబిస్తున్నారు రమాదేవి అక్క ఏ దేహాభిమానము, సుభాషిణి అక్క 14వ ప్రశ్నకు రాశారా? ఓకే. సురేష్ అన్న ఏ రాశారు? రమాదేవి అక్క ఏ రాశారు? ఇది చాలా కఠినమైనటువంటి రోగం. ఇది ఎప్పుడు మురళిలో వస్తూనే ఉంటుంది. చాలా ఈజీ ప్రశ్న ఇది. చంద్రకళక్క ఏ రాశారు? మరి వికారాలకి కూడా బీజం ఏంటి? సమయం ప్రారంభమైంది. 5 4 3 2 1. యశోదక్క ఏ రాశారు? చంద్రకళక్క ఏ రాశారు? ఇది చాలా ఈజీ ప్రశ్న, ఎప్పుడు బాబా మురళిలో చెప్తూ ఉంటారు. వికారాలకు కూడా బీజం ఏంటి? క్లూ. ఏ రాశారు? ఏ రైట్ ఆన్సర్. అందరూ కరెక్ట్ గా రాశారు. ఏ కరెక్ట్ ఆన్సర్. దేహాభిమానం కఠినమైన రోగం అని ఎప్పుడు చెప్తారు కదా, అందరూ ఇందులో పాస్ అయిపోయారు. 15వ ప్రశ్నకి అందరూ కరెక్ట్ గా రాశారు. వికారాలకు కూడా బీజం దేహాభిమానం కదా, దేహాభిమానం కఠినమైన రోగము. ఎప్పటి వరకు అయితే జీవించి ఉండాలో అప్పటి వరకు ఏమి చేయాలి? 16వ ప్రశ్న. ఎప్పటి వరకు జీవించి ఉండాలో అప్పటి వరకు ఏమి చేయాలి? ఏ చదవాలి, బి ధారణ చేయాలి, సి వ్యాపారం చేయాలి, డి తండ్రిని స్మృతి చేయాలి. ఇది కూడా చాలా సహజమైన ప్రశ్న. రమాదేవి అక్క దీనికి రాస్తున్నారు ఏ. సురేష్ అన్న డి రాశారు. సింగరాయకొండ ఏ రాశారు. యశోదక్క ఏ రాశారు. పద్మావతి అక్క ఏ. చంద్రకళక్క డి. ఏ డి రాస్తూ ఉన్నారు అందరూ. ఇది మెయిన్ సబ్జెక్ట్ కదా, ఇందులో అందరూ పాస్ అవ్వాలి. మెయిన్ సబ్జెక్ట్ ఏంటి? క్లూ. మీకు అందరికి క్లూ ఇస్తున్నాము. ఏ సబ్జెక్ట్ లో పాస్ అవ్వాలి. సుభాషిణి అక్క ఏ రాశారు. సుభాషిణి యొక్క 15th క్వశ్చన్ కి రాశారు. 16th క్వశ్చన్ కి రాయాలి ఇప్పుడు. సీతా నరేంద్ర ఎస్ ఉండదు. ఏ బి సి డి ఈ 4 ఏదని రాయాలి.
తండ్రిని స్మృతి చేయాలి. ఇది డి పాస్. ఎప్పటి వరకైతే జీవించి ఉంటారో అప్పటి వరకు తండ్రిని స్మృతి చేయాలి. ఇది ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కదా డి. మరి చదువులో కూడా ముఖ్యమైనటువంటిది బాబాను స్మృతి చేయడం కదా. ఫస్ట్ యోగము. కాబట్టి ఎప్పటి వరకు జీవించి ఉంటామో అప్పటి వరకు తండ్రిని స్మృతి చేయాలి. ఒక్కొక్క మురళిలో చదువు కూడా చెప్తారు బాబా. తండ్రిని ఫాలో చేసి తండ్రి సమానంగా ఏమి కావాలి? 17వ ప్రశ్న. మరి ఏ దయా హృదయులుగా కావాలి? బి సేవాదారులుగా కావాలి? సి ప్రేమ సాగరులుగా కావాలి? డి జ్ఞాన సాగరులుగా కావాలి? తండ్రిని ఫాలో చేసి తండ్రి సమానంగా ఏమవ్వాలి? దీనికి జవాబిస్తున్నారు సురేష్ అన్న డి, చంద్రకళక్క డి, సుభాషిణి అక్క ఏ దయాహృదయులు అని చెప్తున్నారు. తండ్రిని ఫాలో చేసి తండ్రి సమానంగా ఏం కావాలి? సింగరాయకొండ ఏ రాశారు? తండ్రిని ఫాలో చేసి తండ్రి సమానంగా మనం ఏం కావాలి? మరి సీతా నరేంద్ర ఏ రాశారు? యశోద అక్క బి రాశారు. పద్మావతి అక్క బి రాశారు. బి రైట్ ఆన్సర్. తండ్రిని ఫాలో చేసి తండ్రి సమానంగా సేవాదారులుగా కావాలి. సేవాదారులుగా కావాలి. ఇది ధారణలో బాబా ధారణలో కూడా చెప్పారు. తండ్రిని ఫాలో చేసి తండ్రి సమానంగా సర్వీసెబుల్ సేవాదారులుగా కావాలి. మరి 18వ ప్రశ్న. తండ్రి డైరెక్షన్ పైన నడుస్తూ ఏం కావాలి? ఏ శక్తిశాలి, బి ఆజ్ఞాకారి, సి మహావీరులు, డి నమ్మకస్తులు. మరి దీనికి రాస్తున్నారు తండ్రి డైరెక్షన్ పై నడుస్తూ ఏం కావాలి? సురేష్ అన్న ఏ, రమాదేవి అక్క డి. సురేష్ అన్న 2 సార్లు రాస్తున్నారు. ఏ రాశారు, సి రాశారు. ఏదో ఒకటే రాయాలి. రమాదేవి అక్క డి రాశారు. సుభాషిణి అక్క సి రాశారు. చంద్రకళ అక్క బి రాశారు. చంద్రకళ అక్క బి. తండ్రి డైరెక్షన్ పై నడుస్తూ ఏమవ్వాలి? సింగరాయకొండ సి మహావీరులు రైట్ ఆన్సర్. సి రైట్ ఆన్సర్. మహావీరులు రైట్ ఆన్సర్. ఆన్సర్ చెప్పిన తర్వాత రాయకూడదు. ఆన్సర్ చెప్పక ముందరే రాయాలి. ఈ 19వ ప్రశ్న. మాలలో మణిగా కావాలి అంటే దేహి అభిమానులుగా అయ్యి తీవ్ర వేగంతో ఏం చేయాలి? ఏ పురుషార్థం, బి స్మృతి యాత్ర, సి దివ్య గుణాల ధారణ, డి తీవ్ర పురుషార్థము. డి తీవ్ర పురుషార్థం ఏం చేయాలి? మాలలో తిప్పబడడానికి దేహి అభిమానులుగా అయ్యి తీవ్ర వేగంతో ఏం చేయాలి? మాలలో తిప్పబడటానికి దేహి అభిమానిగా అయ్యి తీవ్ర వేగంతో ఏం చేయాలి? దీనికి 19వ ప్రశ్నకి జవాబిస్తున్నారు రమాదేవి అక్క డి, సుభాషిణి అక్క డి, సింగరాయకొండ సి, సురేష్ అన్న డి, చంద్రకళ అక్క డి. మెజారిటీ పాస్ అవుతున్నారు. మరి మాలలో కావాలంటే మనం ఏం చేయాలి? బి రైట్ ఆన్సర్. స్మృతి యాత్ర.
మనం స్మృతి చేస్తేనే మాలలోకి వస్తాము, లేకపోతే రాలేము. బి రైట్ ఆన్సర్. మాలలో తిప్పబడడానికి దేహి అభిమానులుగా అయ్యి తీవ్ర వేగంతో స్మృతి యాత్ర చేయాలి. మరి 20వ ప్రశ్న, తండ్రి పరిచయాన్ని ఇచ్చి చాలా మందిని ఎలా చేసేటువంటి సేవ చేయాలి? తండ్రి పరిచయాన్ని ఇచ్చి అనేకులని ఎలా తయారు చేసేటువంటి సేవని చేయాలి? ఏ తమ సమానంగా, బి తండ్రి సమానంగా, సి దేవతగా, డి ప్రజలుగా. మరి 20వ ప్రశ్న, దీనికి జవాబిస్తున్నారు సుభాషిణి అక్క. ఏ తండ్రి పరిచయాన్ని ఇచ్చి అనేకులని ఎలా తయారు చేసేటువంటి సేవని చేయాలి? రమాదేవి అక్క బి, సింగరాయకొండ బి రాశారు, చంద్రకళ అక్క బి రాశారు, సురేష్ అన్న బి రాశారు, యశోదక్క ఏ రాశారు, పద్మావతి అక్క ఏ రాశారు, సీతా నరేంద్ర బి రాశారు. ఏ రైట్ ఆన్సర్ 20వ ప్రశ్నకి. తండ్రి పరిచయాన్ని ఇచ్చి అనేకులని తమ సమానంగా తయారు చేసే సేవని చేయాలి. ఏ రైట్ ఆన్సర్. మరి 21వ ప్రశ్న, సంతుష్టత యొక్క ఫలం ఏంటి? సంతుష్టత యొక్క ఫలము ఏమిటి? ప్రశ్న. ఏ నిశ్చింతత, సంతుష్టంగా ఉండే వాళ్ళు ఎలా కనబడతారు? ఏ నిశ్చింతత, బి నిర్భయత, సి అంతర్ముఖత, డి ప్రసన్నత. సంతుష్టత యొక్క ఫలం ఇది చాలా సహజం. దీనికి ఆన్సర్ రాస్తున్నారు సుభాషిణి అక్క డి, శోభారాణి అక్క డి, రమాదేవి అక్క డి, చంద్రకళ అక్క ఏ, సురేష్ అన్న ఏ, పద్మావతి అక్క డి రాశారు, సీతా నరేంద్ర డి రాశారు. సంతుష్టత యొక్క ఫలం ఏం కనబడుతుంది? మొన్న స్లోగన్ లో కూడా వచ్చింది. సింగరాయకొండ డి రాశారు, సుదర్శనమ్మక్క డి రాశారు. 5 4 3 2 1 0. రైట్ ఆన్సర్ డి ప్రసన్నత. సంతుష్టత ఉంటేనే ప్రసన్నత కదా. మొన్నే స్లోగన్ లో వచ్చింది కదా. అందరూ పాస్ అయ్యారు కదా, అందరికీ ప్రైజ్. అక్కే చెప్తున్నారు పదంపతి ఎవరు అని రోజు మనం చూసుకోవాలి. ఇప్పుడు 21 ప్రశ్నలకి ఆన్సర్స్ రాశారు. మీరు చూసుకొని మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో మీరు చాట్ బాక్స్ లో కూడా రాయొచ్చు. పదంపతిగా అయ్యానా, జ్ఞానరత్నాలు అన్ని బుద్ధిలో ఎంతవరకు ఉన్నాయి, ఇవన్నీ కూడా పరిశీలించుకోవాలి. లేకపోతే మనకి ఎలా తెలుస్తుంది? ఓకే, ఓం శాంతి.